వెల్కమ్ బ్యాక్ టు జూమ్. ఈ వేదిక్ సిరీస్లో సెకండ్ ఎపిసోడ్కి స్వాగతం. ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అర్థం చేసుకున్నాం. అదే సనాతన ధర్మం అనేది రిలీజన్ కాదు, ఇట్ ఈస్ అ వే ఆఫ్ అండర్స్టాండింగ్ లైఫ్ అని. దాంతోపాటు ధర్మ అర్థ కామ మోక్షం అంటే ఏంటి, అవి రియల్ లైఫ్కి ఎలా అప్లై అవుతాయి, వీటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ ఆ వీడియోలో ఒక ఇంపార్టెంట్ డౌట్ మిగిలిపోయింది. అదేంటంటే, మీరు అన్నీ కరెక్ట్గానే చేస్తున్నా ఎందుకని లైఫ్ కొన్నిసార్లు చంద్రవందర అయిపోతుంది? మీరు హార్డ్ వర్క్ చేస్తారు కానీ రిజల్ట్ రాదు. మీరు కేర్ఫుల్గానే డ్రైవ్ చేస్తారు కానీ సమ్ టైమ్స్ యాక్సిడెంట్స్ అవుతాయి. మీరు బాగానే బిహేవ్ చేస్తూ ఉంటారు కానీ మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తాయి. ఎందుకు? చాలామంది దీనికి రీజన్ బ్యాడ్ లక్ అనో బ్యాడ్ టైం అనో చెప్తారు. కానీ నిజంగా అవే రీజన్స్ అయి ఉంటాయా అంటే లేదు. మన సనాతన ధర్మంలో ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది. దాని ప్రకారం మీ లైఫ్ అనేది ర్యాండమ్గా కాదు, ఇన్ఫ్యాక్ట్ మీ లైఫ్ 3 డైమెన్షన్స్లో ఆపరేట్ అవుతుంది. ఆ 3 డైమెన్షన్స్ లేదా లేయర్స్ ఏంటి అంటే ఆధ్యాత్మికత, ఆది భౌతిక, అలాగే ఆది దైవిక. వీటిని సింపుల్గా చెప్పాలంటే ఆధ్యాత్మికత అంటే మీ మనసు, అంటే మీ ఇన్నర్ వరల్డ్ అనమాట. ఇది 100% మీ కంట్రోల్లోనే ఉంటుంది. ఇంకా ఆది భౌతిక ఏమో మీ చుట్టుపక్కల ఉండే ప్రపంచం, ఎక్స్టర్నల్ వరల్డ్. అంటే మీ చుట్టూ ఉండే సొసైటీ, బుక్స్, రోడ్స్, బిల్డింగ్స్, డబ్బు, ఇవన్నీ కూడా వస్తాయి. బేసికలీ అది ఎక్స్టర్నల్ రియాలిటీ అనమాట. ఆది దైవిక అంటే ఫోర్సెస్, మీ కంట్రోల్లో లేనివి. అంటే ఈ నేచర్, ఈ వెదర్ అంటే సడన్గా వర్షం పడడం, ఫ్యామిలీ ఎమర్జెన్సీస్, న్యాచురల్ ఈవెంట్స్, ఈ యూనివర్స్ లాంటివి. ఇవి మనకి అన్నోన్ అలాగే అన్ప్రెడిక్టబుల్ ఫోర్సెస్ అన్నమాట. మీ లైఫ్లో మీరు స్ట్రగుల్ అవుతున్నారంటే ప్రాబ్లం ఒకటే ప్లేస్లో ఉండదు, అది 3 లెవెల్స్లో ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు ఒక బిజినెస్ని ప్లాన్ చేశారనుకుందాం. సో ఆ ప్లానింగే వీక్గా ఉందనుకోండి, అది ఆధ్యాత్మిక ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మీ కంట్రోల్లో ఉండే ఆ ప్లానింగ్ కూడా మీరు సరిగ్గా చేయలేకపోతున్నారు. సో ఇప్పుడు మీ ప్లానింగ్ బాగానే ఉంది అండ్ బిజినెస్ పెడుతున్నారు, కానీ మార్కెట్ చూస్తే మీరు పెట్టే బిజినెస్కి ఆల్రెడీ చాలా కాంపిటీషన్ ఉంది. అంటే అది ఎక్స్టర్నల్ వరల్డ్. సో అది ఆది భౌతిక ఇష్యూ అవుతుంది. బట్ ఇప్పుడు మీ ప్లానింగ్ బాగానే ఉంది, అలాగే మార్కెట్ కూడా బాగానే ఉంది. కానీ సడన్గా ఏ కరోనా వైరస్ వచ్చి లాక్డౌన్ పెట్టేశారు, లేదా గవర్నమెంట్ పాలసీ మార్చేసింది. అది ఆది దైవిక ప్రాబ్లం అవుతుంది. అండ్ దీనికి మనం ఏం చేస్తాం చెప్పండి? మన కంట్రోల్లో లేనివి కదా ఇవి. సో ఇలా మన లైఫ్ని మనం రెట్రోస్పెక్ట్ చేసుకుంటే ఏదో ఒక ఫేజ్లో ఈ 3 లేయర్స్లోనే ప్రాబ్లం అనేది ఉంటుంది. అండ్ తెలివైనోడు అలాగే సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారంటే, ఏ ప్రాబ్లం వచ్చినా అధైర్యపడకుండా దానికి ఈ 3 లేయర్స్లోనే రూట్ కాజ్ ఎక్కడా అని ఎతుక్కుని దానికి తగ్గ నిర్ణయాలు తీసుకుని పైకి వస్తారు. జనరల్లీ ఒక మనిషి జీవితంలో ఈ ఫస్ట్ లేయర్ అయిన ఆధ్యాత్మికత అనేదే సరిగ్గా లేకపోవడం వల్ల 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆధ్యాత్మికత అంటే ఏంటి? మీ మైండ్, మీ ఎమోషన్స్, అలాగే మీ హ్యాబిట్స్. వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనం బయట ప్రపంచాన్ని బ్లేమ్ చేస్తూ ఉంటాం, కానీ నిజానికి ప్రాబ్లం లోపలే ఉంటుంది. ఇందులో కామన్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. డిసిప్లిన్ గ్యాప్. పడుకునే ముందు మనం ఎర్లీ మార్నింగ్ 5కి లేద్దామని అనేసుకుంటాం, కానీ రియాలిటీలో లేచే టైం 10 అవుతుంది. దీనికి సొల్యూషన్, మీ అలారంని మీ మంచం పక్కనే అందేలా కాకుండా బెడ్ మీద నుంచి లేచి వెళ్ళి ఆఫ్ చేసేలా పెట్టండి. అప్పుడైనా మీరు బెడ్ మీద నుంచి లేస్తారు. సో ఇంకా రెండో ప్రాబ్లం వచ్చేసి ఫోన్ అడిక్షన్. ఏదో ఒక పని మొదలు పెడదామని కూర్చుంటాం, కానీ వెంటనే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలనిపిస్తుంది. సరే ఒక 5 మినిట్స్ చేద్దామని చెప్పి ఓపెన్ చేసి దానిలో గంటలు ట్రాప్ అయిపోతారు. అవునా? ఇక్కడ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు. నేను ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు కామ వితౌట్ ధర్మ ఈజ్ ప్లెజర్ అండ్ దాట్ లీడ్స్ టు డిస్ట్రాక్షన్. అండ్ దానికి ఎగ్జాంపులే ఈ ఇన్స్టాగ్రామ్. ఇంకా మూడో ప్రాబ్లం వచ్చేసి ఓవర్ థింకింగ్. మీరు ప్రతి చిన్న విషయానికి కూడా 10 రకాల అర్థాలు తీసేసి దాని గురించి ఆలోచిస్తూ మీ టైంని వేస్ట్ చేసుకుంటే దాన్నే ఓవర్ థింకింగ్ అంటారు. అలాగే మనం ఒకరితో కంపేర్ చేసుకుంటూ ఉంటాం, ఓడిపోతామేమో అని ముందే భయపడిపోతాం, మన మీద మనకే కాన్ఫిడెన్స్ కోల్పోవడం. ఇలాంటివన్నీ కూడా మన లోపల జరిగే విషయాలు కాబట్టి వీటిని మనం ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయాలి. మీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అలాగే మీ బిగ్గెస్ట్ వీక్నెస్, ఈ రెండూ కూడా మీ లోపలే ఉంటాయి. మీకు ఇప్పుడు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, అలాగే ఆది దైవిక అనే కాన్సెప్ట్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఇంకా డీప్గా వెళ్దాం. మన ధర్మం ఏం చెప్తుంది అంటే, మీరు ఈ యూనివర్స్లో జస్ట్ పార్ట్ మాత్రమే కాదు, మీరే యూనివర్స్ అని చెప్తుంది. బికాస్ ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి ఒక్క థింగ్ కూడా 5 బేసిక్ ఎలిమెంట్స్తో క్రియేట్ అయ్యింది. అవే ఆకాశం అంటే స్పేస్, వాయు అంటే గాలి, అగ్ని అంటే నిప్పు, అప అంటే నీరు, పృథ్వీ అంటే భూమి. దీనికి ఎగ్జాంపుల్ సింపుల్గా మన ఫోనే తీసుకోండి. ఇది పని చేయాలంటే ఫస్ట్ దీని బాడీకి మెటల్ ఉంటుంది, అదే పృథ్వీ, ఎర్త్. దీనిలో హీట్ జనరేట్ అవుతుంది, అగ్ని. దీని సిగ్నల్స్ ఎలా ట్రాన్స్మిట్ అవుతాయి? స్పేస్లో, అలాగే గాల్లో. దీని బ్యాటరీ అలాగే కెమికల్స్ వాటర్ టైప్. ఇంకా ఇంటర్నల్లీ ఎయిర్ గ్యాప్స్, ప్రెషర్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. సో ఈ మిక్స్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ ఉంటేనే ఇది పనిచేస్తుంది. అండ్ సిమిలర్లీ మన బాడీ కూడా. మన శరీరం భూమి,
మన ఊపిరి వాయువు, మనలో ఉన్న ఈ టెంపరేచర్ అగ్ని, రక్తం అలాగే మన కన్నీళ్లు నీరు, అలాగే లోపల ఉన్న స్పేసే ఆకాశం. కొంతమందికి ఇక్కడ స్పేస్ ఎక్కువగా ఉండడం వల్ల మన ధర్మాన్ని తిడుతూ ఉంటారు, వాళ్ళని మనం పట్టించుకోకూడదు. సో ఈ పంచభూతాలతో ఫామ్ అయిన మన శరీరానికి ఈ యూనివర్స్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి 5 సెన్సెస్ ఉన్నాయి. ఇవి కూడా ఆ పంచభూతాల నుండే వచ్చాయి. అవే మన వినికిడి అంటే హియరింగ్, టచ్, సైట్, టేస్ట్ అలాగే స్మెల్. ఈ యూనివర్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ 5 సెన్సెస్తోనే చేస్తారు. మన ధర్మం చెప్పేది ఏంటంటే ఈ యూనివర్స్ అలాగే మన శరీరం సేమ్ ఎలిమెంట్స్తో ఫామ్ అయ్యాయి. సో మీరు ఈ యూనివర్స్ వేరు కాదు, ఇన్ఫ్యాక్ట్ ఈ రెండు కూడా ఒకటే. అందుకే మన ధర్మంలో ఏమంటారో తెలుసా? మీరు మీ చుట్టూ ఉన్న నేచర్ని డిస్ట్రాయ్ చేస్తే మిమ్మల్ని మీరు డిస్ట్రాయ్ చేసుకున్నట్లే. అర్థమవుతుందా? సో మీరు ఇప్పటిదాకా విన్నది జస్ట్ ఒక కాన్సెప్ట్ కాదు. దీన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే మీరు మీ లైఫ్ని చూసే వేని చేంజ్ చేసే ఒక లెన్స్గా మారుతుంది. ఇప్పుడు చెప్పండి, మీ లైఫ్లో మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఏం చేస్తారు? బయట వాళ్ళని బ్లేమ్ చేస్తారా? లక్ని బ్లేమ్ చేస్తారా? లేదా దేవుని బ్లేమ్ చేస్తారా? లేదా మీకు మీరే కూర్చుని నేను చెప్పిన ఆ 3 లేయర్స్ గురించి ఆలోచించి ప్రాబ్లం ఎక్కడుందో అనలైజ్ చేస్తారా? మీరు ఆనెస్ట్గా అనలైజ్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ దొరుకుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ మీ కంట్రోల్లో ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ మీ కంట్రోల్లో ఉండవు. సో అన్నిటినీ కంట్రోల్లోకి తెచ్చేసుకోవాలని మాత్రం ట్రై చేస్తే మీకు వచ్చేది ఫ్రస్ట్రేషన్ మాత్రమే. మీ కంట్రోల్లో ఉన్నవి లేనివి వాటిని తెలుసుకుని అర్థం చేసుకుని దాన్ని బట్టి నడుచుకోవడం. సో ఈ వీడియోలో మనం తెలుసుకున్నది ఏంటి అంటే లైఫ్ అనేది ర్యాండమ్ కాదు అని కదా. సో ఇప్పుడు దానికంటే ఒక పెద్ద క్వశ్చన్ ఏంటో తెలుసా? ఇఫ్ అది ర్యాండమ్ కాకపోతే అది అసలు ఏంటి అండ్ ఎలా నడుస్తుంది? మన లైఫ్లో జరిగే ప్రతి దానికి ఏమైనా ప్యాటర్న్ ఉందా? మీరు మంచి చేసినా ఎందుకని కొన్నిసార్లు రిజల్ట్ వెంటనే రావట్లేదు? మీరు తప్పు చేయకపోయినా ప్రాబ్లమ్స్ ఎందుకని వస్తున్నాయి? అసలు కర్మ అంటే నిజంగా ఏంటి? అది ఇన్స్టెంట్ రిజల్టా లేదా అది టైం తీసుకుని లెక్కలేసాక వచ్చే ఒక సిస్టమా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పడానికి మన ధర్మంలో ఒక కాన్సెప్ట్ ఉంది, అదే ఋత. ఋత అంటే యూనివర్సల్ ఆర్డర్, ఒక కాస్మిక్ సిస్టమ్, ఇన్విజిబుల్ రూల్స్ దట్ కంట్రోల్ ఎవ్రీథింగ్. మీరు దాన్ని చూడలేరు, కానీ మీరు ఆ సిస్టంలోనే బ్రతుకుతున్నారు. మీ లైఫ్లో జరిగే ప్రతి దాని వెనకాల ఒక లాజిక్ ఉంటుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మీ లైఫ్లో జరిగే ప్రతి సిచ్యువేషన్ని బ్రేక్ చేసి చూపిస్తాను. మీ పాస్ట్, మీ ప్రజెంట్, మీ ఫ్యూచర్ ఎలా కనెక్ట్ అవుతాయి అనేది కూడా మాట్లాడుకుందాం. అప్పటి వరకు మీ లైఫ్ని ఒక 3rd పర్సన్ వ్యూలో అబ్జర్వ్ చేయండి. జడ్జ్ చేయకండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.